నాకు సినిమాలు అంటే పిచ్చి, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం, సినిమా యాక్టింగ్ అంటే ఇష్టం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సినిమాలు చూసి ఇంటికి వచ్చి కాటిక తీసుకుని మీసాలు గడ్డ మీసాలు లేవు కదా, కాటికలు పెట్టుకుని అలా అద్దంలో చూసుకుని డైలాగులు నాకు నచ్చిన డైలాగులు చెప్పి ప్రాబబ్లీ నాకు ఏమనిపించిందంటే నేను పుట్టింది యాక్ట్ చేయడానికి అన్నట్టు ఫీల్ అయ్యేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ డోంట్ థింక్ నేను ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా ఇక్కడే ఉంటాను, ఇక్కడే మళ్ళీ ప్రూవ్ చేసుకుని ఇక్కడే మళ్ళీ దిస్ ఇస్ మై లైఫ్. That's great. Perception, you use the right word, perception also. And see, na meeda there is a lot of criticism. Na meeda there is a liking. Somebody likes me, somebody doesn't like me. Somebody comments on me, somebody compliments me. Everything happens in the background. I think I've never really come out and clarified lot of air. There's a lot of things. There were a lot of things in the air. That is I think that is what I am made of. I don't believe in talking. Clarification ఎంతమంది కనిస్తాం? మనసు అంత నీ రూపం, నా ప్రాణమంత నీ కోసం, నువ్వెక్కడెక్కడని వెతికి వయసు అలసిపోయే పాపం, నీ జాడ తెలిసిన నిమిషం అంతులేని సంతోషం, ఈ లోకమంత నా సొంతం, ఇది నీ ప్రేమ ఇంద్రజాలం. అడుగు అడుగునా నువ్వే నువ్వే, నన్ను తాకినే నీ చిరునవ్వే, కలల నుండి ఓ నిజమై రావే, నన్ను చేరవే. ప్రేమ పాటకు పల్లవి నువ్వే, గుండె చప్పుడికి తాళం నువ్వే, ఎదగు మీటు సుస్వరమైనవే, నన్ను చేరవే. హే ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని. మన మధ్య నుంచి వాలింది, దూరాన్ని తరిమి వేసే కళ్ళ మన దరికి చేరుకుంది. ఏమి మాయమో ఏమో గాని, నువ్వు మాత్రమే నా ప్రాణమని, నువ్వు ఉన్న నా మనసంటుందే నిన్ను రమ్మని. నువ్వు ఎక్కడున్నావో గాని, నన్ను కాస్త నీ చెంతకు రాని, నువ్వు లేక నేనే లేను అని నీకు తెలుపని. హే ఉదయించిన సూర్యుడి నడిగా, కనిపించని దేవుడి నడిగా, నా గుండెలో నీ గుడి నడిగా, నువ్వెక్కడని చలి పెంచిన చీకటి నడిగా, చిగురించిన చంద్రుడి నడిగా, విరబూసిన వెన్నెల నడిగా, నువ్వెక్కడని. చిక్కవే ఓ చలి, నువ్వెక్కడే నా జాబిలి, ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసునే. వెచ్చని నీ కౌగిలి, చిత్రాలు చేసే నీ చెక్కిలి, ఇప్పుడు ఎప్పుడు నే మరువలేని తీపి గుర్తులే.
మనలో ఉన్న మెటల్ ఏంటి, మనలో ఉన్న సత్తా ఏంటి ప్రూవ్ చేసుకోవాలి. మనం కష్టపడి డెఫినెట్లీ ఐ థింక్ ఒక రేంజ్, ఒక స్థాయికి వచ్చాక డెఫినెట్లీ మనలో ఉన్న ఓర్పుని చాలా మనం ముందుగా ప్రిపేర్ ఉండాలి. ఈ హార్డ్ వర్క్ చేసే శక్తి మనలో ఉంచుకుంటూ, ప్రతిదీ ఇన్స్టెంట్ రాదు, ఇదే ఇన్స్టెంట్ కాఫీలకు కాదు, ఇది ఇమీడియట్ గా రిజల్ట్ వచ్చేయటానికి టైం పడుతుంది. ఆ టైం కోసం మనం ప్రిపేర్డ్గా ఉండాలి.